ఇది సో హాయ్ హలో దిస్ ఈజ్ సూర్య పంతల అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి అన్బాక్సింగ్ అగైన్ అయితే. సో ఇప్పుడైతే మనం టేబుల్ మీద చేయబోతున్నాం. సో టేబుల్ ఎందుకు తెచ్చానో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. సో బాక్స్ అయితే చాలా పెద్దగా అయితే ఉండబోతుంది. సో బాక్స్ని అయితే ఇప్పుడు నేను చూపిస్తా. సో బాక్స్ వచ్చేసరికి ఇది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేసి దీని రివ్యూ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే నేను ఇస్తాను. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడతా. సో వీడియోని అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఇంకా లెట్స్ అన్బాక్స్ దిస్. సో దీంతో అయితే అన్బాక్స్ చేద్దాం టెస్ట్తో అయితే. సో పొడిచి లాగడమే. సో ఇటు సైడ్ పొడిచి ఇటు సైడ్ లాగడమే. సో బాక్స్లో ఇంకో బాక్స్ అయితే ఉంది. సో ఇంకో బాక్స్ని ఓపెన్ చేస్తే ఈ బాక్స్ పక్కన పడేద్దాం. సో ఇంకో బాక్స్ని ఓపెన్ చేస్తే మీరు ఆల్రెడీ ఇక్కడ చూసి ఉండొచ్చు. సో నైట్రో 5 అని అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఇది వచ్చేసరికి ఏసర్ నైట్రో 5. మనకి ఇక్కడ హ్యాండిల్కి గ్రిప్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫుల్ ట్యాగ్స్ ఉన్నాయి. సో జస్ట్ వీటిని ఇట్లా వెనక్కి ప్రెస్ చేస్తే అవి అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ సీల్ అయితే ఉంది. సో సీల్ అయితే ఇలా బ్రేక్ చేశాక నెక్స్ట్ జస్ట్ దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇదైతే ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేశాక మనకి మెయిన్ ల్యాప్టాప్ ఇదైతే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కలర్ ఫోమ్లో అయితే వాళ్ళు సేఫ్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఆ ఫోమ్తో పాటు ల్యాప్టాప్ని అయితే ఇప్పుడు తీస్తా. సో ల్యాప్టాప్ని ఓపెన్ కరుంగా. సో ల్యాప్టాప్ అయితే అది. ఇంకా బాక్స్ లోపల ఏమున్నాయో అవన్నీ బయటికి తీద్దాం. సో బాక్స్ లోపల ఇంకో బాక్స్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఛార్జింగ్ అడాప్టర్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. సో ఈ డొక్కులో అయితే ఇంకేం లేవు. సో ఈ డొక్కును కూడా పక్కన పడేస్తే ఈ డొక్కులో వచ్చేసరికి మనకి ఛార్జర్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి పవర్ కార్డ్ అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ మన అడాప్టర్ అయితే. సో అడాప్టర్ కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. హెవీ వెయిట్ అయితే ఉంది, బట్ అడాప్టర్ అయితే మనకి మంచి క్వాలిటీలో ఉంది. సో దీన్ని కూడా ఓపెన్ అయితే చేసి మీకు చూపిస్తా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అడాప్టర్ అయితే ఈ డిజైన్లో అయితే వస్తుంది, స్లిమ్ డిజైన్లో అండ్ వెర్టికల్లో హైట్ అయితే ఉంది. సో దీని అవుట్పుట్ నేను ఎక్కడైతే మెన్షన్ చేస్తా అక్కడ నుంచి దీని అవుట్పుట్ అయితే మీరు చూడొచ్చు. సో ఇదైతే మనకి ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి. సో ఛార్జర్ కూడా పక్కన అయితే పెడదాం. సో నెక్స్ట్ బాక్స్లో వచ్చేసరికి మనకి మెయిన్ మనకి ఇదైతే అట్రాక్షన్. సో దీంట్లో అయితే మనకి యాజ్ యూజువల్ సెటప్ గైడ్ అయితే ఇస్తున్నారు, క్విక్ స్టార్ట్ గైడ్ అయితే. సో దీన్ని కూడా పక్కన పెడితే సో ఇక్కడ మనకు వచ్చేసరికి కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో మీరు స్టిక్కర్స్ కావాలనుకుంటే ల్యాప్టాప్ మీద అంటించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ మనకి గైడ్ అయితే ఇది. సో అది కూడా బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దీన్ని కూడా పక్కన పెడద్దాం. సో పక్కన పెట్టేస్తే మనకి మెయిన్ మనకి ల్యాప్టాప్ అయితే ఇలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం చూసుకున్నట్టయితే ఇదంతా మనకి స్పాంజ్తో అయితే ఉంది. సో దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం. సో జస్ట్ మీరు లెఫ్ట్ది ఇట్లా తీసేయచ్చు అండ్ రైట్ది ఇట్లా అయితే తీసి ఈ రెండింటిని దాచుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుద్ది. సో మనకి ఇక్కడ ఒక బ్లాక్ క్లాత్ అయితే ఇది. సో ప్లాస్టిక్ అయితే కాదు. సో అగైన్ థమ్స్ అప్. సో ప్లాస్టిక్ అయితే కాదు, మనకి ఒక క్లాత్ అయితే దీని లోపల అయితే ల్యాప్టాప్ అయితే ఉంది. సో ల్యాప్టాప్ని కూడా బయటికి తీసి దీన్ని కూడా పక్కన పడేస్తాం. సో దాన్ని కూడా పక్కన పడేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఏసర్ అని అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది చూడొచ్చు.
సో మనం ల్యాప్టాప్ ఫిజికల్ ఓవర్వ్యూ గురించి ఇప్పుడైతే నేను మాట్లాడతా. సో ఇప్పుడైతే మనం ల్యాప్టాప్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఏసర్ అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే ఏసర్ అని మీరు లోగో అయితే అదే ఏసర్ అని నేమ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రంటే నైట్రో అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో రెడ్ కలర్తో నైట్రో అని అయితే ఇక్కడ టాప్లో అయితే మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ అయితే ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే. అండ్ సెంటర్లో రెడ్ స్ట్రాప్లో మీకు ఒక ఇన్పుట్ అయితే ఉంటుంది, అది వచ్చేసరికి ఛార్జింగ్ ఇన్పుట్తో వస్తుంది. సో ఛార్జింగ్ ఇన్పుట్ అయితే బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే సో లెఫ్ట్ సైడ్ మనం స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంటుంది, అది వచ్చేసరికి మీరు ట్రావెల్ లాక్, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు లాక్ అయితే ఇక్కడ వేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇదంతా ఎయిర్ వెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈథర్నెట్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు ఈథర్నెట్ కనెక్షన్ డైరెక్ట్ ల్యాన్ కేబుల్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2 USB 3.1 పోర్ట్స్ ఇచ్చారు. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి హెడ్ఫోన్ జాక్ 3.5mm హెడ్ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఫిజికల్ ఓవర్వ్యూ. సో రైట్ సైడ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే సో రైట్ సైడ్ మనకు వచ్చేసరికి స్టార్టింగ్లోనే మనకి ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి HDMI పోర్ట్ అయితే రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి USB 3.1 పోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి USB Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. సో Type-C పోర్ట్ కూడా మనకి ఈ ల్యాప్టాప్లో అయితే ఉంది. సో మీరు SSDs కానీ ఫోన్స్ C2C పిన్స్ కానీ డైరెక్ట్ అయితే దీనికి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే సో ఎయిర్ వెంట్స్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఈ డిజైన్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రబ్బర్ ప్యాడింగ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ అయితే 4 వైపులా, ఈ కిందన కూడా ఇక్కడ రబ్బర్ ప్యాడింగ్ అయితే ఉంది. సో అవి అయితే చాలా రబ్బర్ అయితే బంప్ అయి చాలా ఎత్తు అయితే వస్తుంది ల్యాప్టాప్ వచ్చేసరికి. సో అదొక మంచి విషయం చెప్పచ్చు, ఎయిర్ అనేది బాగా అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పీకర్స్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది రైట్ సైడ్ బాటంలో, అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంటుంది. సో 2 స్పీకర్స్ అయితే దీంట్లో వస్తున్నాయి. సో 2 స్పీకర్స్ అయితే దీంట్లో పాటు వస్తున్నాయి. సో ఇదైతే దీని ఫిజికల్ ఓవర్వ్యూ. సో ఇప్పుడైతే నేను దీని గురించి అయితే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నాను. సో మీరు ఆల్రెడీ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూసుంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి మన ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. సో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడే ముందు ల్యాప్టాప్ని ఆన్ అయితే చేద్దాం. సో ఆన్ చేస్తూ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ల్యాప్టాప్ని లిఫ్ట్ చేయగానే మనకి లోపల కీబోర్డ్ క్లాత్ అయితే ఉంది. సో కీబోర్డ్ మీద డస్ట్ పడకుండా సో దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో పక్కన పెడితే మనకి ల్యాప్టాప్ అయితే ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ అయితే చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టాప్లో ఫ్రంట్లో మనకి ఆన్ స్విచ్ అయితే ఉంటుంది, స్విచ్ ఆన్ స్విచ్. సో దాన్ని అయితే ప్రెస్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏసర్ అని అయితే ఇక్కడ మనకి వస్తుంది. బూట్ వచ్చేసరికి బూట్ యానిమేషన్ అయితే ఏసర్ అని వచ్చి విండోస్లోకి అయితే లాగిన్ అయితే అవుతుంది. సో దీని స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని స్క్రీన్ వచ్చేసరికి IPS LCD 1080p ప్యానల్తో అయితే వస్తుంది. సో మీరు ఫుల్ HD స్క్రీన్ అయితే ఇది, అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మీరు చూసుకున్నట్టయితే బూట్ టైం చాలా తక్కువ టైంలోనే బూట్ అయితే అయింది. సో దీంట్లో వచ్చేసరికి SSD 256 GB SSD అండ్ 1 TB HDDతో అయితే వస్తుంది. దీంట్లో వేరియంట్స్ కూడా ఉన్నాయి, మీరు 512 GB SSD మోడల్ కూడా తీసుకోవచ్చు, లేదు ఇంకా వేరే వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీకు కింద లింక్స్లో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే ఓపెన్ అయితే అయింది. సో ఇది ఆల్రెడీ సెటప్ అయితే చేసి Windows 11కి అయితే కన్వర్ట్ అయితే చేశాను. సో నార్మల్గా చూసుకుంటే బాక్స్ నుంచి మనం బయటికి తీయగానే Windows 10తో అయితే ఇది వస్తుంది. సో Windows 10తో మనం ఓపెన్ చేయగానే మనకి Windows 11కి మీరు కన్వర్ట్ అవుతారా అని చెప్పి అక్కడైతే అడుగుతుంది. సో అక్కడి నుంచి మీరు కన్వర్ట్ అవ్వచ్చు, లేదు అంటే మీరు లాగిన్ అయ్యాక మళ్ళీ మీకు అప్డేట్ మీరు ఇన్సైడర్ ప్రాబ్లంలోకి వెళ్తే మీకు అక్కడి నుంచి కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు Windows 11కి. సో దీన్ని అయితే ఇప్పుడు నేను ఓపెన్ అయితే చేస్తాను. సెటప్ అయితే కంప్లీట్ చేశాను. సెటప్ మీకు 5 మినిట్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది. మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ మీకు ఉంటే ఇంకా ఫాస్ట్గా అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు, లేదు అంటే క్రియేట్ చేసుకొని మీరు ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తే సెటప్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సో ఇదైతే మనకి హోమ్ స్క్రీన్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ చూడొచ్చు విండోస్ అయితే ఇన్స్టాల్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉండే విండోస్ స్టార్ట్ మెనూ అంతా సెంటర్కి అయితే షిఫ్ట్ అయితే అయిపోయింది. సో Windows 11 గురించి వీడియో చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎక్కువ మందికి ఉంటే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడైతే నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, కొన్నిటికి సపోర్ట్ అయితే ఉండదు, మెయిన్గా డెస్క్టాప్స్కి. సో డెస్క్టాప్స్కి మదర్ బోర్డ్స్ కొంతమంది పాత కొంటూ ఉంటారు, వాళ్ళకి తెలియక. సో వాటికి అప్డేట్ విండోస్ 11 ఎలా చేసుకోవాలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో ఇది వచ్చేసరికి మీకు అన్ని ఫీచర్స్తో అయితే వస్తుంది. విండోస్ 11కి కావాల్సినవన్నీ మీకు హార్డ్వేర్ పరంగా ఏ సపోర్ట్ కావాలో అన్ని సపోర్ట్ దీంట్లో అయితే ఉంది. అండ్ దీంట్లోనే కాదు, మ్యాక్సిమం ఆ ప్రైస్ రేంజ్ ల్యాప్టాప్స్, ఇప్పుడు ఏ ల్యాప్టాప్స్ అయినా విండోస్ 11కి కావాల్సిన అన్ని సపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మీరైతే భయపడకుండా ల్యాప్టాప్స్ని అయితే పర్చేస్ చేసి విండోస్ 11కి కన్వర్ట్ అయితే అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బెజల్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి. మీకు రైట్ సైడ్ చూసుకున్న, లెఫ్ట్ సైడ్ చూసుకున్న, టాప్లో చూసుకున్న అండ్ బాటంలో చూసుకున్న అంత ఎక్కువ బెజల్స్ అయితే దీంట్లో ఉండవు. సో బెజల్స్ కూడా తక్కువ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ దీంట్లో వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. సో మీరు ROGలో చూసుకుంటే ఫ్రంట్ కెమెరా అయితే మిస్ అవుతుంది. సో దీంట్లో అయితే ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నారు. సో ఇది వచ్చేసరికి 720p కెమెరా అయితే. సో దీని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, జస్ట్ మీకు వీడియో కాలింగ్కి వాటికి అయితే బాగుంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి, సో ఇది వచ్చేసరికి 8GB RAM, 256GB SSD అండ్ 1TB HDDతో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 4GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. అది కూడా మీకు RTX 3050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. 1650తో కంపేర్ చేసిన దీంట్లో ఇంకా బెటర్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. సో RTX 3050 మీకు 1650 Tiతో కంపేర్ చేసిన ఇంకా మీకు పర్ఫార్మెన్స్లో బూస్ట్ అయితే ఉంటుంది. సో ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ల్యాప్టాప్లో వచ్చేసరికి 3050 అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 4GB LPDDR6 గ్రాఫిక్ కార్డ్ ర్యామ్తో అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి ఏసూస్ ROGలో మనకి ROG లోగోతో ఆరా అని ఎలా అయితే ప్యానల్ అయితే ఉంటుందో దీంట్లో వచ్చేసరికి నైట్రో ప్యానల్ అయితే ఉంటుంది. సో మనకి కీబోర్డ్లో చూసుకున్నట్టయితే మనం, సో ఇక్కడైతే ఒక నైట్రో స్విచ్ అయితే ఉంటుంది. సో ఆ స్విచ్ నొక్కగానే మనకి ఇక్కడ టైం అయితే పడుతుంది, ఒక 30 సెకండ్స్ టైం పడుతుంది, ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్యానల్ ఓపెన్ అయ్యాక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ప్యానల్ అయితే ఓపెన్ అయితే అయింది. సో ఇక్కడ మనకి కొన్ని కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి. ఆ కస్టమైజేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ కస్టమైజేషన్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాన్ గురించి. సో దీంట్లో ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో వచ్చేసరికి 2 ఫ్యాన్స్ అయితే ఉంటాయి. సో ఆ 2 ఫ్యాన్స్ మీకు చాలా స్పీడ్గా అయితే తిరుగుతాయి. సో RPM అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీకు వెంట్స్ కూడా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ల్యాప్టాప్లో వచ్చేసరికి. సో మీకు ల్యాప్టాప్ని ఎంత కూల్గా అయితే అంత కూల్గా ఉంచడానికి అయితే ట్రై చేస్తాయి ఆ ఫ్యాన్స్ వచ్చేసరికి. సో ఫ్యాన్స్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఆటో, మీకు కస్టమైజేషన్ చేసుకోను ఆటోలో ఉంచుకుంటా ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది ఫ్యాన్ స్పీడ్ టెంపరేచర్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో మ్యాక్స్ మోడ్ ఉంటుంది. సో మ్యాక్స్ మోడ్లో పెట్టుకుంటే మనకి చాలా స్పీడ్తో అయితే ఫ్యాన్స్ అయితే రన్ అవుతాయి, చాలా ఎక్కువ RPMతో రన్ అవుతాయి. సో మనకి గాలి కూడా మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మీరు వెంట్ సైడ్ హ్యాండ్స్ పెడితే గాలి అయితే ఫోర్స్గా అయితే వస్తుంది అండ్ సౌండ్ కూడా వస్తుంది. సో మ్యాక్స్లో పెట్టుకుంటే మీకు సౌండ్ వస్తుంది అండ్ ఎయిర్ కూడా చాలా ఎక్కువ అయితే బయటకు వస్తుంది. సో మ్యాక్స్ మోడ్లో పెట్టుకొని వాడుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం మ్యాక్స్ మోడ్లో అయితే పెట్టకండి. జస్ట్ మ్యాక్స్ మోడ్ ఎప్పుడు పెడతారంటే ఎక్కువ టెంపరేచర్ మీకు కీబోర్డ్ దగ్గర తెలుస్తుంది అంటే అప్పుడు ఒక 1 minute or 2 minutes మ్యాక్స్ మోడ్లో ఉంచి దాని తర్వాత అయితే ఆటో మోడ్లోకి కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ మోడ్ వచ్చేసరికి కస్టమ్ మోడ్ అయితే ఉంటుంది. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ల్యాప్టాప్ డైలీ వాళ్ళు గేమింగ్ ఆడతారు, ఒక టాస్క్ని ఒక కాన్స్టెంట్ టాస్క్ని వాడుతూ ఉంటారు అని అనుకున్న వాళ్ళు కస్టమైజ్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి అది యూజ్ అయితే అవుతుంది. సో నార్మల్గా అయితే మాత్రం కస్టమ్లోకి అయితే అసలు వెళ్ళదు, ఆటోలో పెట్టుకోండి, బెస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కీబోర్డ్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ కీబోర్డ్ వచ్చేసరికి మనకి RGB లైటింగ్తో వస్తుంది అండ్ నెంబర్ ప్యాడ్ అయితే మీకు ఎక్కడ మిస్ చేయలేదు. సో రైట్ సైడ్ నెంబర్ ప్యాడ్ ఉంటుంది అండ్ టాప్లో కూడా మీకు నెంబర్స్ అయితే ఉంటాయి. ROGలో చూసుకుంటే మనకి నెంబర్ ప్యాడ్ ఏకంగా తీసేశారు డిజైన్ ప్రకారం అని చెప్పి. సో దీంట్లో అయితే నెంబర్ ప్యాడ్ ఉంటుంది అండ్ టచ్ ప్యాడ్ కూడా మీకు సెంటర్లో కాకుండా కొంచెం లెఫ్ట్ సైడ్కి ప్రొవైడ్ అయితే చేశారు. సో టచ్ ప్యాడ్ కూడా దీంట్లో రెస్పాన్సివ్గా ఉంది అండ్ స్మూత్గా అయితే ఉంది టచ్ ప్యాడ్ కూడా, అండ్ కీస్ కూడా చాలా క్లిక్కీగా ఉన్నాయి. సో నెక్స్ట్ కీబోర్డ్ గురించి మాట్లాడుకుంటే, సో కీబోర్డ్ వచ్చేసరికి RGB లైటింగ్స్తో అయితే వస్తుంది. సో మీరైతే ఇక్కడ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసరికి మనకి ROG ల్యాప్టాప్లో ఓన్లీ మీరు కీబోర్డ్ మొత్తం ఓవరాల్గా మీరు RGB లైటింగ్స్ అయితే మార్చుకోవచ్చు. బట్ దీంట్లో వచ్చేసరికి పోర్షన్స్గా అయితే డివైడ్ చేశారు. సో మీకు కావాలనుకుంటే
ఈ ఇక్కడ వరకు ఒక లైట్ ఇచ్చుకోవచ్చు, సెంటర్లో ఒక లైట్ ఇచ్చుకోవచ్చు. మొత్తం 4 పోర్షన్స్ అయితే చేశారు. సో 4 పోర్షన్స్కి 4 డిఫరెంట్ లైటింగ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో అది మీ ఇష్టం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని కూడా మీరు ఇక్కడ నైట్రో కంట్రోల్ ప్యానెల్ నుంచే ఇక్కడ మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో. సో ఆడియో గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేసరికి DTS సౌండ్ సపోర్ట్ అయితే ఉంది. సో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ అయితే అంత లౌడ్గా అయితే లేదు, ఓకే యావరేజ్లో ఉంది సౌండ్ క్వాలిటీ అయితే. సౌండ్ ఎక్కువ అయితే రావట్లేదు మరి. సో యావరేజ్ అని నేనైతే చెప్తా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇందులోని ఈ ప్యానెల్లోనే మీరు సౌండ్ని కూడా ఇక్కడ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు వాడే దాన్ని బట్టి మూవీ మోడ్లో పెట్టుకుంటే మూవీస్ చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, లేదు మీరు మ్యూజిక్ వింటే ఒకలా ఉంటుంది. ఆటో కూడా ఉంటుంది. సో ఆటోలో పెట్టుకుంటే మీరు చేసే వర్క్ని బట్టి అదైతే సౌండ్ అయితే దానికి అదే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. సో ఇదైతే కంట్రోల్ ప్యానెల్ గురించి. నెక్స్ట్ ఈ కంట్రోల్ ప్యానెల్లోనే మనం చూసుకున్నట్టయితే CPU GPU టెంపరేచర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఫారెన్ హీట్లో కావాలంటే ఫారెన్ హీట్, సెల్సియస్ కావాలంటే సెల్సియస్. మీరు అది కూడా ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు, చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే మనం ఎంత యూసేజ్ చేస్తున్నాం, మన CPU GPU ఎంత యూసేజ్ అవుతుందో అది కూడా ఇక్కడ నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడైతే మీకు పర్సంటేజ్ అయితే కనబడుతుంది. సో మీరు రన్ చేసే టాస్క్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. మీరు గేమ్స్ ఆడితే GPU మీద ఎక్కువ ప్రెషర్ అయితే పడుతుంది. మీరు గేమ్స్ కాకుండా ఎడిటింగ్ కానీ లేదు ఇంకేమైనా సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటే CPU మీద ఎక్కువ అయితే పడుతుంది. సో నార్మల్ టాస్క్స్ మీరు నార్మల్గా బ్రౌజింగ్కి వాటిని యూజ్ చేస్తారు. సో CPU మీదే మీకు ప్రెషర్ అయితే పడుతుంది, GPU మీద 0 అని చూపిస్తుంది. ఎందుకంటే మీరు గ్రాఫిక్స్తో ఏదైనా యూజింగ్ ఉంటేనే మీకు GPU ఒక్క పర్సంటేజ్ అయితే అక్కడ కనబడుతుంది. సో ఇదైతే కంట్రోల్ ప్యానెల్ గురించి మాట్లాడుకుంటే. సో దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, సో దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి i5 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఇంటెల్ i5 11th జనరేషన్. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ ల్యాప్టాప్లో. సో దీని ప్రైస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, సో దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 68,000 అయితే ఉంది అమెజాన్లో అయితే. నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే చెక్ అయితే చేయొచ్చు. 68,000కి అయితే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది ప్రెసెంట్ అయితే సేల్స్లో. సో సేల్స్ అయితే ఎంత ఉంటుందో తెలీదు. నేను ల్యాప్టాప్స్ చాలా చెక్ చేస్తే నాకు 70 లోపల అయితే ఇదే బెస్ట్ ల్యాప్టాప్ అనిపించింది. ROG ల్యాప్టాప్ కూడా నేను చెక్ చేసా మా ఫ్రెండ్ కోసం. సో ఇదైతే మా ఫ్రెండ్ కోసం కొందామని. బట్ ROG ల్యాప్టాప్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. సో దానికంటే బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. ఇది 3050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 68,000కి బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్, బెస్ట్ విండోస్ ఎడిటింగ్ ల్యాప్టాప్ అని కూడా నేను చెప్తా 68,000కి అయితే. సో ఇదైతే ఈరోజు వీడియో వచ్చేసరికి. సో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది, మన ఛానల్ గురించి తెలుస్తుంది, వ్యూస్ అయితే కొంచెం పెరుగుతాయండి. So that's it for today guys. So with that said, as always, do whatever you want but be happy, and you know me right, I love you. एक बार